హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియోలో నాకు నేనే కొత్తగా కనిపించాను. అదేంటో మీరు గెస్ట్ చేసి కామెంట్స్ చేయండి. ఒకవేళ గెస్ట్ చేయకపోతే లాస్ట్లో నేనే చెప్తాను. ఈరోజు అయితే సెకండ్ సాటర్డే అనమాట. సో మా హస్బెండ్కి ఇంకా లక్కీకి హాలిడేస్ వచ్చాయి. సో నేనైతే ఇవాళ కొంచెం పీస్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ విష్ణుతోటి, అలాగే మా ఇద్దరు, ఇంకా నాకు మొత్తం కలిపి 3 పిల్లల్లా అనమాట. మా హస్బెండ్కి ఇంకా మా లక్కీకి ఇద్దరికి బాక్సులు కట్టి వాళ్ళని ఆఫీస్కి స్కూల్కి పంపించేసరికి ఒక తుఫాన్ వచ్చి వెళ్ళిపోయిందా అని అనిపిస్తుంది. అమ్మయ్య వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హాయిగా ఆహా అని అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే అంత హెక్టిక్ అయిపోతాను నేను. ఎందుకో చాలా అసలు టైం పరిగెడుతూ ఉంటుంది, దాంతోపాటు నేను కూడా పరిగెడుతున్నానా అని అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అందరు మమ్మీలు ఇలాగే ఉంటారు కదా. సో ఇవాళ అయితే హాయిగా కొంచెం లేట్గా లేచాను. లేచిన తర్వాత నా పనులు కొన్ని కంప్లీట్ చేసేసుకుని ఆ తర్వాత అయితే నేను పూజ చేసుకున్నాను. మర్చిపోయాను ఇంకా మీకు చెప్పడం ఒక విషయం. అత్తయ్య గారు మావయ్య గారు మా ఇంటికి వచ్చారనమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత నాకు కొంచెం టైం దొరుకుతుంది. విష్ణుని వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి నా పనులు కొంచెం నేను ఈజీగా చేసుకోగలుగుతున్నాను. ఇంకా ఇవాళ మార్నింగ్ మావయ్య గారు మా హస్బెండ్ వీళ్ళైతే లేచి రైతు బజార్కి వెళ్ళారనమాట. కేపీహెచ్బి రైతు బజార్ చాలా బాగుంటుంది, చాలా పెద్దది అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. అంటే బయట వాటికి అక్కడ బజార్లో దొరికే వాటికి కొంచెం తేడా ఉంటుందన్నమాట. ఒక 10 to 20 రూపీస్ అలా మనీ డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పి ఎక్కువ అవసరం అవుతాయి కదా అత్తయ్యగారు మావయ్య గారు వాళ్ళు వచ్చినప్పుడు. అలాగే బాక్సెస్ కూడా మనకి ఎక్కువ కూరగాయలు అవి అవసరం అవుతాయి. అందుకని చెప్పి రైతు బజార్కి వెళ్ళారు. ఇవాళ సాటర్డే కాబట్టి మా హస్బెండ్ని కూడా హాలిడే కాబట్టి ఇవాళ మార్నింగ్ లేచి వెళ్ళారనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విష్ణుని అయితే అత్తయ్యగా చూసుకున్నారు. నేను కొంచెం లేట్గా లేచి ఆ తర్వాత అయితే నా పనులు చేసేసుకుని దీపారాధన చేసేసుకున్నాను ముందు. ఆ తర్వాత మా హస్బెండ్ వాళ్ళు వస్తూ టిఫిన్ అయితే తీసుకొచ్చారు. అందరికీ ఇడ్లీ తీసుకొచ్చారు. సో ఇడ్లీ తింటూ మా మావయ్య గారితో ఏదో కన్వర్జేషన్ నడుస్తుంది అనమాట. నా ఫేస్ సీరియస్గా అనిపిస్తుందేమో, నేను కూడా ఇక్కడ చూస్తుంటే నాకు అలా సీరియస్గా పెట్టినట్టు అనిపించింది. బట్ సీరియస్ మ్యాటర్ ఏం లేదు, నార్మల్గానే మాట్లాడుకుంటున్నాం. ఇంకా మా విష్ణుకి కొంచెం కోల్డ్ వచ్చిందనమాట. అంటే లక్కీకి ఒక 3 days నుంచి వైరల్ ఫీవర్ స్కూల్లో ఎవరికో ఉందంట. సో ఆటోమేటిక్గా పిల్లలకి ఎవరికో ఒకరికి స్కూల్లో ఉంటే ఒకే రూమ్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వచ్చేస్తుంది. అలా లక్కీకి అయితే 3 days వైరల్ ఫీవర్. సో స్కూల్ అయితే మానిపించేసాను నేను యాక్చువల్గా, ఎందుకంటే బాగా సిక్ అయిపోయింది, చాలా వీక్ అయిపోయింది అనమాట. ఇంకా ఇంట్లో ఎవరికో ఒకరికి బాగోకపోతే ఖచ్చితంగా ప్రభావం అనేది మన చిన్న పిల్లల మీద పడుతుంది కదా. సో అలా విష్ణుకి అయితే కోల్డ్ వచ్చేసింది. లక్కీ అయితే సెల్ఫ్ క్వారంటైన్ లాగా విష్ణుకి కొంచెం దూరంగానే ఉంది. కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తుంది కాబట్టి వాడికి కూడా వచ్చింది. పాపం వాడు కొంచెం క్రాంకీగా అయిపోతున్నాడు, ఎందుకంటే వాడికి అన్ఈజీగా ఉందన్నమాట. బ్రీతింగ్ తీసుకోవడానికి కానీ అలాగే ఏమైనా తాగడానికి తినడానికి కూడా కొంచెం ఊపిరాడకుండా అలా ఉంది. నాజల్ డ్రాప్స్ అవి వేస్తున్నాను, డాక్టర్ చెప్పింది. అలాగే సిరప్ కూడా వేశాను. అయినా కూడా కొంచెం ఫీడింగ్ అది కష్టంగానే ఉంది తీసుకోవడం వాడికి. సో దానివల్ల క్రాంకీ అయిపోతున్నాడు. ఎలాగో అలా అయితే వాడిని పడుకోబెట్టాను. ఇంకా పడుకున్న 20 minutesకే లేచేస్తాడు. వాడికి 20 minutes అయిన తర్వాత ఎవరో వచ్చి లేపేస్తారనమాట. విష్ణు 20 minutes అయిపోయింది లేలే అన్నట్టు, ఎందుకంటే వాడు 20 minutes కన్నా ఎక్కువ పడుకోడు అనమాట. సో లేచిన తర్వాత మావయ్య గారు అయితే ఆడిస్తున్నారు. ఇంకా మావయ్య గారికి అయితే పండగ అనమాట. మనవడిని చూస్తే ఇంకా వాడితోటే ఉంటారు. సో అత్తయ్య గారు కూడా అంతే, కాకపోతే అత్తయ్య గారికి కొన్ని సీరియల్స్ ఉన్నాయన్నమాట. సో అవి చూస్తున్నారు. ఇంకా ఇక్కడైతే అందరికీ ఇంట్లో ఆల్మోస్ట్ కోల్డ్ కాఫ్ ఇవన్నీ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ సొరకాయ కూర అల్లం పెట్టి చేస్తున్నాను. మా వాళ్ళు ఏమన్నారంటే నైట్కి కొంచెం మంచూరియా ఇంకా ఫ్రైడ్ రైస్ చేస్తానని అన్నాను. అంటే మావయ్య గారికి ఇష్టం అనమాట. సో అందుకు చేస్తానని అన్నాను. సో అందుకు పొద్దున్న అయితే చాలా ఈజీగా అయిపోయే రెసిపీ ఏదైనా చేసేయమ్మా, ఒక్క పూటకే కదా అని అన్నారు. యూజువల్గా మేము ఏం చేస్తామంటే 2 పూటలకి కలిపి సెకండ్ ఐటెం పప్పు సాంబార్ పచ్చడి ఇలాంటివన్నీ 2 పూటలకి కలిపి చేసేస్తాను అనమాట.
కూర నైట్ మళ్ళీ చేసుకుంటాం వేరేగా, మార్నింగ్ వేరేగా. సో అయితే ఇవాళ ఏంటంటే నైట్ వేరే ప్లాన్ ఉంది కాబట్టి సింపుల్గా చేయమన్నారు. సో సొరకాయ కూర అయితే అల్లం పెట్టి చేస్తున్నాను. క్లైమేట్కి తగ్గట్టు మనకి కొంచెం బాడీలో హీట్ ఉండడానికి, అలాగే కొంచెం గొంతు అవి బాగోట్లేదు కదా, దానికోసం అన్నట్టు చేస్తున్నా. ఆ రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇంకా అత్తయ్య గారు వాళ్ళు ఈ మధ్యన కేరళ వెళ్ళారు. సో అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళారనమాట. దర్శనం చాలా బాగా జరిగిందంట, చాలా బాగుంటుందంట ఆ టెంపుల్ కూడా. యాక్చువల్గా మాకు కూడా రమ్మన్నారు, కానీ విష్ణుతో అవ్వదు కదా, చిన్నవాడు వాడిని తీసుకుని వెళ్ళడం అవ్వదు. లక్కీకి స్కూల్స్, అలాగే మా హస్బెండ్కి ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేమైతే వెళ్ళలేదు. కానీ అత్తగారు మావయ్య గారు వాళ్ళు వెళ్ళారు, చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. అలాగే కన్యాకుమారి ఇవన్నీ కూడా తిరిగి వచ్చారనమాట. ఇంకా వస్తూ ప్రసాదం అయితే తీసుకువచ్చారు. 500 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళారనమాట వాళ్ళు. సో దానికి ఏమంటే ఒక చిన్న అనంత పద్మనాభ స్వామి చిన్న ఫోటో, అలాగే ఈ ప్రసాదం, తర్వాత ఒక బొట్టు ప్రసాదంగా ఇచ్చారనమాట. సో ఈ ప్రసాదం ఏంటంటే మనకి శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది కదా, సో సేమ్ టు సేమ్ అలాగే ఉంది. పైన కవర్ ఒకటి మారిందనమాట, టెంపుల్ నేము. టేస్ట్ కానీ ప్రసాదం కానీ సేమ్ ఒకటే అనమాట. సో మేమేమనుకున్నామంటే కేరళలో ఈ ప్రసాదం ఎక్కువ ఫేమస్ ఏమో అని అనుకున్నాము. చాలా బాగుంది. చిన్నప్పుడైతే మా చిన్న అన్న వెళ్ళేవారనమాట శబరిమల, ఇప్పటికీ వేస్తారు, ఆయన గురుస్వామి. సో ఎప్పటి నుంచో ఆయన శబరిమల అయ్యప్ప స్వామి మాల వేస్తారనమాట. వెళ్ళిన ప్రతిసారి ఒక బాటిల్ అయితే తీసుకొస్తారు. చిన్నప్పుడు అది చాలా ఇష్టం. అయితే ఇప్పుడు ఒక 2 స్పూన్స్ తినగానే ముఖం అయితే మొత్తేసింది అనమాట, అలా అనిపించింది. ఇంకా తర్వాత అయితే కర్రీ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే నేను కుక్కర్లోనే పెట్టేశాను సొరకాయ ముక్కలు చేసేసి. అది స్టీమ్కి కుక్ అయిపోతుంది, అందులో వాటర్ ఏం వేయక్కర్లేదు, కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అన్నంతో పాటు పైన పెట్టేశాను. ఇంకా తర్వాత అత్తయ్యగారు నేను కూడా కబుర్లు చెప్పుకుంటూ వంట అయితే కంప్లీట్ చేసినాం. అత్తయ్యగారు నాకు మంచి కంపెనీ ఇస్తారనమాట, హెల్ప్ చేస్తారు అండ్ కంపెనీ కూడా ఇస్తారు. మేమిద్దరం మాట్లాడుకున్నాం అనుకోండి, ఇంకా ఏవో టాపిక్లు అలా వస్తూనే ఉంటాయి. ఆవిడ ఏదో చెప్పేస్తూ ఉంటారు, నేనేదో చెప్పేస్తూ ఉంటాను. సో టైమే తెలియదు మాకు. ఇంకా ఇక్కడైతే మళ్ళీ కర్రీలోకి వచ్చేద్దాము ఈ టాపిక్కి. ఫస్ట్ అయితే నేను పోపు వేసాను. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఇంగు వేయలేదు, ఇవన్నీ వేసేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఆ తర్వాత ఉడికించుకున్న సొరకాయ ముక్కలను అయితే అందులో వేసేసుకోవాలి. అంతకన్నా ముందు నేను ఒక పేస్ట్ రెడీ చేశాను. అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ ఈ 3 కలిపి గ్రైండ్ చేసేసి ఫస్ట్ పోపులో అది వేయించేసాక అందులో సొరకాయ ముక్కలు వేసాను అనమాట. తర్వాత ఇంకొంచెం సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేశాను, సరిపోలేదు అనిపించింది కాబట్టి. సో ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది. మేము లంచ్ తిందామని పెట్టుకునేసరికి బయట చాలా పెద్ద వర్షం పడుతుంది. సో కొంచెం సేపు చూసామన్నమాట, చాలా పెద్దగా పడింది. వెంటనే మళ్ళీ ఎండెక్కేసింది. ఏంటో ఈ ఆషాఢ మాసం వర్షాలని అనిపించింది. దీనివల్లే మన క్లైమేట్ మారి మన బాడీలో కూడా కొన్ని చేంజెస్ జరిగి మనకైతే కోల్డ్, కాఫ్ ఇవన్నీ కూడా వస్తాయి. సీజనల్ వైరల్ ఫీవర్స్ అవన్నీ కూడా వస్తాయి. సో ఇలాంటి వర్షంలో మనం అసలు తడవకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత విష్ణు కూడా ముందే ఫీడ్ చేసేసాను. ఆ తర్వాత మేము భోజనం చేసేసాము. తర్వాత లక్కీ అంది, అమ్మ అందరూ ఉన్నాం కాబట్టి ఏదైనా ఆడుకుందామమ్మా అని చెప్పి. సో ఇక్కడైతే హౌస్ ఆడుతున్నాము అందరం కలిసి. ఈరోజు అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. పెద్దగా పనులు ఏం లేవన్నమాట, ఓన్లీ కుకింగ్ తప్పించి. అవి కూడా అత్తయ్యగారు నాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఈజీగానే అయిపోయింది. సో మార్నింగ్ ఏమో హౌసీ ఆడాం, ఇంకా నైట్ కూడా వేరే గేమ్ ఒకటి ఆడామన్నమాట అందరం కలిసి. చాలా హ్యాపీ అనిపించింది. లక్కీ ముందు చాలా హ్యాపీ అయిపోయింది. సో దాని హ్యాపీనెస్ చూసి మేమందరం కూడా చాలా సంతోషంగా అనిపించింది మా అందరికీ కూడా. ఇంక ఇక్కడైతే హౌసీ ఆడుతున్నాం కదా, నాకు ఏమీ రావట్లేదు అనమాట. వెనకాల మావయ్య గారేమో జోక్స్ వేస్తున్నారు ఎవరికి రాలేదని. అత్తయ్య గారికి అయితే బాగా వచ్చిందనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ హౌసీ అన్నీ అత్తయ్య గారికే వచ్చేసాయి. నాకైతే ఇక్కడ ఏమీ రాలేదు, ఈగలు తోలుకుంటున్నా నేను. ఓకే 84 49
అయిపోతుంది రావట్లేదా 66 27 27 27 27 85 85 86 62 71 68 68 8 single number 8 5 25 అత్తయ్య గారికి మామయ్య గారికి ముందు ప్లేసులు మార్చేయండి. లేకపోతే మా డబ్బులన్నీ పోతున్నాయి, మేము ఒప్పుకోం. సో అదనమాట మొత్తానికి. నేనైతే మొత్తం వచ్చిన ప్రతి నెంబర్ కొట్టేస్తున్నట్టే ఉంది, కానీ ఒక లైన్ కూడా రాలేదు. సో అత్తయ్య గారికి మావయ్య గారికి వచ్చింది. ఇంకా తర్వాత కొంచెం సేపు గేమ్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఏమో టైలర్ దగ్గరికి వెళ్ళి కొన్ని బట్టలు అవి ఇవ్వాల్సి ఉంటే అవి ఇచ్చేసి వచ్చాను. ఇంకా ఇప్పుడు డిన్నర్లోకి చెప్పాను కదా, ఫ్రైడ్ రైస్ ఇంకా మంచూరియా చేద్దాం అనుకుంటున్నా. మొన్న షార్ట్స్లో నేను పోస్ట్ చేశాను అనమాట మంచూరియా చేశాను అని. సో చాలా రోజులు బ్యాకే చేశాను అది. అయితే మళ్ళీ మావయ్య గారి కోసం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. అయితే డీటెయిల్గా మళ్ళీ ఆ రెసిపీ షేర్ చేద్దామని ఇక్కడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. బేబీ కార్న్ ఉంటుంది కదా, సో దాంతో అయితే నేను మంచూరియా చేస్తున్నాను. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే దాన్ని కాంబినేషన్గా చేస్తున్నా. మావయ్య గారికి ఏంటంటే ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం అనమాట. అందులోకి ఈ చిల్లీ పన్నీర్ కానీ మంచూరియా కానీ లేదు పన్నీర్ కర్రీ ఇవన్నీ కూడా ఇష్టం అనమాట. కొంచెం నార్త్ సైడ్ వంటల్ని ఇష్టపడతారు మావయ్య గారు. ట్రెడిషనల్వి తింటారు, ఇవి నా దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువగా చేయించుకుంటారు. ఇష్టమని చేయించుకోరు, ఆయన ఏమి నన్ను బలవంతం చేయమ్మా అని, నేనే ఇష్టం అని చెప్పి చేస్తాను. అయితే ఇవి కొంచెం చేయడానికి మనకి టైం పడుతుంది. అలాగే మనకి ఏంటంటే కొంచెం అలిసిపోయినట్టు కూడా అనిపిస్తుంది నాకైతే. కానీ వాళ్ళు ఒకసారి తిన్నాక బాగుంది అని చెప్పిన తర్వాత ఆ కష్టం అంతా మర్చిపోతాను అనమాట. సో మావయ్య గారు అంటే ఎందుకమ్మా ఇంత పెద్ద పెట్టేసుకున్నావు, ఇంత పెద్ద పనులు అంటారు. కానీ ఇష్టమైనది పెట్టినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు నాకు హాయిగా అనిపిస్తుంది కదా, అందుకు. ఇంకా విష్ణుని అయితే వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా అత్తయ్య గారు అయితే నాకు ఇక్కడ అన్నీ తరిగేసి ఇచ్చేశారు. మా మరిది కూడా బాగా హెల్ప్ చేస్తారనమాట మాకు. సో మొత్తం అన్నీ తరిగేసి ఇచ్చారు. నేను ఓన్లీ బేబీ కార్న్ ఒకటి రెడీ చేసి పెట్టుకున్నా, అంటే తరిగి పెట్టుకున్నా అంతే. మిగతా అన్నీ వాళ్ళు కట్ చేసి ఇచ్చారు. ఇలా కట్ చేసి వెనకాల హెల్ప్ చేస్తున్నప్పుడు మనకి కుకింగ్ కూడా ఈజీగా అయిపోతుంది కదా. సో ఇంకా ఇక్కడైతే ఫస్ట్ బేబీ కార్న్ అయితే చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను, అంగుళం సైజ్ అంతా. ఆ తర్వాత అందులో కొంచెం ఒక గరిటెడు మైదా పిండి వేసుకున్నాను. అలాగే 2 గరిటెలు వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసుకున్నాను, చిన్న గరిటెతో తీసుకున్నాను. అందులోనే పెప్పర్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా సాల్ట్, ఇంకా పసుపు ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఎంత మనకి పడుతుందో అంత వేసుకోవాలి వాటర్. మరీ ఎక్కువ వేసుకుంటే జార్ అయిపోతే బాగోదన్నమాట. సో కొంచెం గట్టిగా కలుపుకొని దాన్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా అత్తయ్య గారు వచ్చేసి ఇక్కడ క్యాప్సికమ్ అయితే కట్ చేసి ఇస్తున్నారు. ఎంత సైజులో కావాలి ఏంటి అని అడుగుతున్నారు. చెప్తున్నా అనమాట, ఎంత ఓపిక అమ్మ నీకు ఇవన్నీ చేస్తావు, నాకైతే అస్సలు అంత ఓపిక ఉండదు అని చెప్పి. ఆ వయసులో వాళ్ళు వంట చేసుకోవడమే కష్టం, నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇవన్నీ చేయాలంటే ఇంకా కష్టం కదా. ఇంకా అత్తయ్య గారు వచ్చేసి ఏవో కబుర్లు చెప్తున్నారు. నేను కూడా అత్తయ్య గారితో అవన్నీ షేర్ చేసేసుకుని ఆ తర్వాత ఇక్కడైతే కుకింగ్ అయితే చేసుకుంటున్నాను. అత్తయ్య గారు వచ్చేసి డీప్ ఫ్రై చేస్తుంటే అత్తయ్య గారు అవన్నీ తీస్తున్నారు. సో ఇద్దరం కలిసి మంచిగా తక్కువ టైంలోనే చేసేసాము. ఇంకా ఇవైతే డీప్ ఫ్రై చేసుకున్నాక
పక్కన పెట్టేసుకుని దీంతో మంచూరియా చేస్తాం అనమాట. ఇలా ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తింటున్నాం అనిపిస్తుందేమో మీకు, ఎందుకంటే నేను స్పెషల్ వంటలు చేసినప్పుడే నేను వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. సో దానివల్ల ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తున్నామేమో అని అనిపించవచ్చు. సో ఈ వీడియోలోని నేను కొత్తగా కనిపించాను అని అన్నాను కదా, ఎందుకో చెప్తాను. ఏం లేదు, ఈ వీడియో మొత్తంలో నేను కనిపిస్తూ ఉన్నాను అనమాట. ఎప్పుడు కూడా నేను వ్లాగ్ పెట్టినప్పుడు ఫస్టో లేదా లాస్ట్లోనో కనిపిస్తాను మహా అయితే, లేకపోతే అది కూడా ఒక్కొక్కసారి కనిపించాను నేను. బట్ ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కనిపించాను. సో అందుకు నాకు నేనే కొత్తగా అని అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, ఎందుకంటే కనిపిస్తూ వీడియోస్ ఏమైనా అడుగుతారు కదా. సో అందుకు ఈ వీడియో మొత్తంలో నేను మంచిగా కనిపించాను అని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే మంచూరియా కోసం డీప్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక పక్క ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకో పక్క అయితే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ముక్కలు ఉన్నాయి కదా, వెజ్జెస్ అన్నీ కూడా హై ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలి. ఇందులో నేను ఏం వేస్తానో చెప్తాను. ఫ్రైడ్ రైస్ కోసం ఎన్ని రకాల వెజ్జెస్ అయితే వేసుకుంటామో అవన్నీ కూడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వేయించేస్తాను. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాక అన్నాన్ని యాడ్ చేస్తాను. అది ఒక 2 నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకున్నాక అందులోనే పెప్పర్ వేస్తాను. ఇంకా ఎక్స్ట్రా ఏమి వేయను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఇవేవి వేయను. వేసానంటే దాని కలరు ఇంకా దాని టేస్ట్ కూడా మారిపోతుంది. నాకు ఇంకా పులావ్లా అనిపిస్తుంది అనమాట. వెజిటబుల్ రైస్ లాగా ఇలా అనిపిస్తుంది కానీ ఫ్రైడ్ రైస్లా అనిపించదు. కాబట్టి సో నేనైతే ఇలాగే చేస్తాను. ఇంకా హోటల్ స్టైల్లో మనకి టేస్ట్ రావాలి అంటే ఇందులో కొంచెం అజినోమోటో ఉంటుంది కదా, చైనా సాల్ట్ అంటారు. దాన్ని కనుక మనం వేసుకున్నాం అనుకోండి, అచ్చం మనకి బయట తిన్న ఫీలింగ్ లాగే ఉంటుంది అనమాట, హోటల్లో తిన్నట్టే ఉంటుంది. సో నేను ఎప్పుడు అది వేయను, అజినోమోటో అయితే వేయను, ఎందుకంటే అది చాలా డేంజరస్ కాబట్టి. ఇంకా ఇక్కడైతే మంచూరియా కోసం అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసేసుకుని వేయించాక ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యాప్సికమ్ వేసేసాను. ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి, హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోని సోయా సాస్ ఇంకా టమాటో సాస్ వేసాను. టమాటో కచ్చప్ ఉంటుంది కదా, సో అది వేసాను. ఆ తర్వాత ఇందులోని కొంచెం పెప్పర్ యాడ్ చేశాను ఘాటుగా ఉండాలని, అలాగే కొంచెం కారం కూడా వేసాను, సాల్ట్ వేసేసుకున్నాను. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ అయితే వేసుకున్నాను. కార్న్ 65 అనుకోండి, సేమ్ ఇదే అనమాట. మంచూరియా అంటే ఈ నెక్స్ట్ ప్రాసెస్ మనం చేసుకోవాలి. 65 ఇలా తిన్నా బాగుంటుంది, లేదు మంచూరియా చేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ నాకైతే ఇది నచ్చదు. ఓన్లీ క్రిస్పీగా ఉన్నప్పుడు తినడమే బాగుంటుంది. మంచూరియా అయితే అస్సలు నచ్చదు. ఇంకా డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది మనకి లేట్గా తిన్నామంటే. సో నేనైతే ఎక్కువగా తినలేదు, నాకు నచ్చదు అది. ఇంకా ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ ఇంకా మంచూరియా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో రెసిపీ నేను మీతో షేర్ చేస్తాను. అలా అదేంటది అభిరుచిలో చెప్పినట్టు అక్కడక్కడ క్రంచీగా తగులుతుంది. మా ఇంట్లో అందరికీ నచ్చేసింది అనమాట. సో నేను ఇంకా చాలా హ్యాపీ. ఎవరైనా కొంచెం అలా మెచ్చుకున్నారనుకోండి, మనకి ఇంకొంచెం మోటివేట్గా అనిపిస్తుంది కదా కొత్త వంటలు ట్రై చేయాలి అని. సో అలా అని ఏదో ముఖస్తుతికి చెప్పారా లేదా నిజంగా చెప్పారా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో మా ఇంట్లో వాళ్ళు ముఖస్తుతికి అయితే చెప్పర్లేండి, బాగపోతే బాగాలేదంటారు, బాగుంటే బాగుంది అని అంటారు. ఇంకా ఇంకో రెసిపీ అన్నాను కదా, అదేంటంటే డ్రాగన్ ఫ్రూట్తో చేస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్ మాక్టైల్ అనమాట. సో దానికోసం నేను కొంచెం డ్రాగన్ ఫ్రూట్ని అయితే క్రష్ చేసేసుకుని గ్లాసెస్లో వేసేసుకున్నాను. ఆ తర్వాత వేరే వాటర్లో కొంచెం అలాగే లెమన్ జ్యూస్ వేసుకుని అలాగే అందులో కొంచెం షుగర్ వేసాను. అది బాగా మిక్స్ చేసేసిన తర్వాత గ్లాసెస్లో అయితే మళ్ళీ ఆ వాటర్ని యాడ్ చేసుకున్నాక పైనుంచి సోడా వేస్తున్నా. ఇది చాలా నచ్చింది అనమాట మా ఇంట్లో వాళ్ళకి. ముఖ్యంగా కలర్ అయితే టెంప్ట్ అయిపోయారనమాట. సో అందరూ హ్యాపీగా లాగించేశారు. దీనివల్ల మనకి ప్రాబ్లం అయితే ఏం రాలేదు. నాకు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు, బట్ అప్పుడప్పుడు ఇలా చిల్ అవుతూ ఉండాలి కదా. సో అలా నేనైతే ఈ వంట అంతా చేసేసి నాకు వంట
తినాలని అనిపించలేదు, కానీ చల్లగా ఏమైనా తాగాలనిపించింది. సో ఇది తాగడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మయ్య అని అలసట అంతా పోయినట్టు అనిపించింది అనమాట. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇగో ఈ మాక్టైల్ అయితే టేస్ట్ చేస్తున్నాను, బాగుంది. ఇంకా ఈ తర్వాత అయితే మేమందరం కలిసి ఒక గేమ్ ఆడాము. అది అందరం భలే నవ్వుకున్నాము. చిన్నప్పుడు మనం రాముడు సీత గేమ్ ఆడేవాళ్ళం కదా. సో అదైతే ఇప్పుడు అందరం కలిసి ఆడామన్నమాట. లక్కీ అందరితోటి ఆడించింది. మేము 3 అనుకున్నాం అనమాట. ఒకటి ఏంటంటే అలా వాక్కి వెళ్దాము బయటికి అని అనుకున్నాము, లేదు అంటే ఒక మంచి మూవీ పెట్టుకుని అందరం చూద్దామని అనుకున్నాము, లేకపోతే ఏదైనా గేమ్ ఆడదాం అని అనుకున్నాము. సో ఫైనల్గా అయితే గేమ్కి స్టిక్ అయ్యి గేమ్ అయితే ఆడుకుంటున్నాం అనమాట. ఇక్కడ మూవీ అంటే మావయ్య గారు చూడరు ఖచ్చితంగా. మా మావయ్య గారు ఏంటంటే టైం టు టైం కరెక్ట్గా పాటిస్తారనమాట. లేట్ నైట్లు అలాంటివి మావయ్య గారికి నచ్చదు. సో కొంచెం సేపు గేమ్ ఆడేసి పడుకుందామని ఇక్కడ బలవంతం చేస్తే ఓకే అన్నారు. రాముడు సీత గేమ్ అయితే మావయ్య గారికి తెలీదంట. సో ఫస్ట్ టైం ఆడుతున్నారు. భార్యలే ఓన్లీ రాముడికే, నాదే వచ్చింది రాముడు. చూపించకూడదు, నాకు అర్థం కాలేదు గేమ్. చూపించద్దు, అందులో క్యారెక్టర్లు ఉంటాయి కానీ మెయిన్ రాముడు వ్యక్తి సీత అయితే అప్పుడు తను కనిపెడితే పాయింట్స్ వస్తాయి, తను కనిపెట్టలేకపోతే 0 వస్తుంది. అట్లా అనగాడు మీరేనా? చెప్పా నాకు మాత్రం జరుగుతుంది. విష్ణు గారికి 1100. పాపం నాన్న 0. విష్ణు పాపం విష్ణు గైలేదు. విష్ణు 10,000 వేసాయి. సో మొత్తానికైతే ఇలా ఎంజాయ్ చేసామండి. ఇంకా గేమ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్కోర్స్ మొత్తం క్యాల్కులేట్ చేస్తాం కదా, అందులో నేను ఫస్ట్ వచ్చానమాట. సో నేను రాజ్ అనమాట. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అది నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది. అలాగే రాజు మై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.